ఆంధ్ర యూనివర్సిటీకి అమృతాంజన్కి సంబంధం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. శత జయంతి ఉత్సవాలు రేపు. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామా? ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర ప్రాంతానికి ఒక యూనివర్సిటీ ఉండాలని 1913లో ఆంధ్ర మహాసభలో ఒక డిమాండ్ వచ్చింది. బి వెంకటపతిరాజు గారు మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 1917లో యూనివర్సిటీ స్థాపనను ప్రపోజ్ చేశారు. అయితే యూనివర్సిటీకి పేరేమిటి పెట్టాలి అనే అంశంపై చాలా వాదనలు, ప్రతివాదనలు జరిగాయి. చివరికి ఆంధ్ర యూనివర్సిటీ అనే పేరు ఖరారు చేశారు. మద్రాస్ చట్టం 1926 ద్వారా యూనివర్సిటీ మొదలైంది. అయితే ఇది విశాఖపట్నంలో ప్రారంభం అవ్వలేదు. విజయవాడలో విక్టోరియా భవంతిలో మొదలైంది. అదే ప్రస్తుతం బాపు మ్యూజియం. 1930లో విశాఖపట్నానికి చేరింది. 400 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో, సముద్ర తీరంలో. భూమిని జైపూర్ మహారాజా విక్రమ్ దేవ్ డొనేట్ చేశారు. సెపరేట్ ఆంధ్ర ఉద్యమ సమయంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారు. కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఈ శ్రీబాగ్ ఒప్పందం కాశీనాథుని నాగేశ్వరరావు గారింట్లో జరిగింది. ఆయన అమృతాంజనం ఆంధ్రపత్రిక ఫౌండర్. యూనివర్సిటీతో మీకున్న జ్ఞాపకాలేంటి?